పరిశుద్ధ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ దినం మనకి చాలా ప్రాముఖ్యమైన దినం. ఏదేమైనా హల్లెలూయా. ఫంక్షన్ల కంటే ప్రాముఖ్యమైన దినం, దిన కార్యక్రమాల కంటే ప్రాముఖ్యమైన దినం, సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ కంటే అద్భుతమైన దినం, వివాహ దినాల కంటే, మన ఇంట్లో కథ కార్యాల కంటే చాలా 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 ప్రాముఖ్యమైన దినం. హల్లెలూయా. తెలుసా, ఆ వారం అంతా దేవుడు నీ ఇంటిని నీ ఒంటిని చూసినందుకు కృతజ్ఞత. హల్లెలూయా. నిన్ను కాపాడినందుకు కృతజ్ఞత, నిన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞత, నీకు మేలు ఉపకారాలతో నిన్ను తృప్తిపరిచినందుకు కృతజ్ఞత. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలు వెంటనే మరిచిపోయి కృతజ్ఞతారాహిత్యంగా, కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞత తెలియపరిచారు. వాళ్ళని బట్టి దేవుడు సంతోషించలేదు. మనము దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రభు అన్నారు, నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీ నడత ఎలా ఉందో జాగ్రత్తగా చూచుకో. నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు? ఆ గుమ్మములో నుండి దేవుడు పరిశుద్ధపరిచిన దినములోనికి అడుగు పెడుతున్నావు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన దినములోనికి అడుగు పెడుతున్నావు. హల్లెలూయా. దేవుని మాటలోనికి అడుగు పెడుతున్నావు, దేవుని ఆజ్ఞలోనికి అడుగు పెడుతున్నావు, దైవజనుడు ద్వారా ప్రకటించిన ప్రకటనలోనికి అడుగు పెడుతున్నావు. టోటల్గా విధేయతతో నీవు నీ దేవుని ఆశీర్వాదంలోకి అడుగు పెడుతున్నావు. నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి దీవెనలోనికి అడుగు పెడుతున్నావు. ఇదెంత ఆశీర్వాదం, ఇదెంత ఆశీర్వాదం. దేవుడు మన నుండి కోరుకున్నది కృతజ్ఞత. మన వలన మనం ఈ లోకంలో బ్రతకడం లేదు, మన వలన మనకు ఉనికి లేదు, మన వలన మనకి చలనం లేదు. కేవలము మన ఉనికికి మన చలనానికి కారణము సాక్షాత్తు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన దేవాది దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు. ఆయనే పూజకర్హుడు, పూజకు యోగ్యుడు. నా ప్రాణమ తిను తాగు అన్నాడు, తన చేతుల్లో ఉందనుకున్నాడు. సృష్టికర్త అన్నాడు, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ధనవంతం ఏమైపోద్ది? అంటే ఒక మనుష్యుని యొక్క బ్రతుకు తన చేతుల్లో లేదు, ఒక మనుష్యుని యొక్క జీవితం తన సంపాదనలో లేదు, సంపదలో లేదు, తన కష్టంలో లేదు, కష్టార్జితంలో లేదు. ఒక మానవుని యొక్క ఉనికి, చలనము, జీవితము, గమనము అంతా మన దేవుడి చేతుల్లో ఉంది. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నువ్వు పుట్టావంటే నువ్వు అర్జీ పెట్టుకుని పుట్టలేదు. నేటి వరకు సజీవంగా ఉన్నావంటే నీ తోడోళ్లే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నీకంటే చిన్నోళ్లే. నీ కుటుంబీకుల్లో నీవు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యం లేదు. ఎంతోమంది ఉన్నవాళ్ళు శ్రీమంతులు ఉన్నారు, తినడానికి తిండి ఉన్నాను, పంచభక్ష పరమాన్నాలు అన్నాను, తినడానికి లేకుండా ఉన్నారు. వారందరితో పోల్చుకుంటే ఈ దినాన, ఈ క్షణాన మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము మన దేవాది దేవుడు. హల్లెలూయా. అదేనాన్న ఇశ్రాయేలీయులను దేవుడు పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. వారు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదు, వారి పాదరక్షలు అరిగిపోలేదు. వారిని పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. గెద్ద రెక్కలతో మోసినట్టు మోసాడు, కోడి తన రెక్కల నీడలో భద్రపరిచినట్టు భద్రపరిచాడు. అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు చేశాడు. అయినను తమ దేవుడిని వారు మరిచిపోయారు, వెంటనే మరిచిపోయారు. విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారు. మన జీవితంలో ఇవన్నీ మనకి హెచ్చరిక, మన బ్రతుకులో ఇవన్నీ మనకి దృష్టాంతాలు. మన బ్రతుకులో మనం ఎప్పుడూ కూడా విశ్వాసఘాతకులుగా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగినది ఏంటి? అద్భుతమే. మనల్ని పోషించడం అద్భుతమే, దేవుడు మనల్ని సంరక్షించడం అద్భుతమే. నేను ఇంతకు మునిపే చెప్పాను, మనం కష్టపడుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ కష్టానికి ఫలము దేవుడిస్తే కానీ మనకు దక్కదు. ఆ కష్టం కూడా దేవుడు ఉద్దేశిస్తే కానీ ఆ జాబ్ మనకు దొరకలేదు, దేవుడు ఉద్దేశిస్తే కానీ ఆ చేత్తో పనులు చేసుకుంటామే అది దొరకలేదు, ఆ బిజినెస్ నీకు దొరకలేదు. దేవుడు ఉద్దేశించి పెట్టాడు, నువ్వు సమకూర్చుకుంటున్నావు అంతే. కానీ ఒక దినం మాత్రం ఆయనది. సమాజముగా కూడుకోమన్నాడు. కుటుంబాలు, భార్య భర్తలు, పిల్లలు, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కలిసి 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 ఆ గుమ్మములు గుండా ప్రవేశించాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో నా గడప యొద్ద కూర్చుండి నా ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకునివాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఎవరు? అదృష్టవంతుడు. అంటే
ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ క్రమం చాలా ఉన్నతం, చాలా ఉత్తమం, వర్ణనాతీతం. మనందరము కూడా దేవుని బిడ్డలం. మనందరము కూడా ఆ దినాన, పరిశుద్ధ దినాన, ఆశీర్వదించినటువంటి ఆ దినాన మన కుటుంబాలతో కలిసి ఆ దేవుని మాటకు లోబడి, హల్లెలూయా, ఆ దేవుని మాట దైవజనుడితో ప్రకటింపబడుతుండగా ఆ దైవజనుడు మాటకు లోబడి, ఆ ఆజ్ఞకు లోబడి మనందరము కూడా ఎక్కడికి ప్రవేశిస్తున్నాం? ఆశీర్వదించినటువంటి దినములోనికి ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధపరిచిన దినములోనికి ప్రవేశిస్తున్నాం. ఆశీర్వాదానికి కర్త, కర్మ, క్రియ అనబడే దేవుని హస్తాలలోనికి ప్రవేశిస్తున్నాం. దేవుని కౌగిటిని హత్తుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రవేశిస్తున్నాం. ప్రాముఖ్యమైన దినం కదా ఏమండి? ఎంత ప్రాముఖ్యమైన దినాని కోసం, ఏదో ఒక ఫంక్షన్ కోసమో, ఏదో ఒక దిన కార్యక్రమం కోసమో, ఏదో చుట్టాలు పట్టాలు ఎక్కడికో వెళుతున్నారు, మమ్మల్ని రమ్మన్నారు అనో ఎంత ఈజీగా కాలదండేసుకుంటున్నారు, ఎంత ఈజీగా కాలదండేసుకుంటున్నారు. ఆ వారం అంతా కాపాడిన దేవుడు కృతజ్ఞతలు చెల్లించవా? ఎంతసేపు ఉండమన్నాడండి దేవుడు? నీ ఆలోచన అంతా దేని మీద ఉండాలి? నీ నడతను నువ్వు శుద్ధి చేసుకోవాలి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కదా. సమయానికి దేవుని సన్నిధికి రావాలి కదా. సిద్ధపాటు ఉంటే సమయానికి వస్తారా లేదా? ఏమండి, ట్రైన్ ఎక్కాలంటే ఎంత సిద్ధపాటునండి మనకి. బట్టలు సర్దుకున్న దగ్గర నుంచి, మన ఇళ్ళు, మన ఒళ్ళు అంతా సర్దుకున్న దగ్గర నుంచి, మన వంట కార్యక్రమాల దగ్గర నుంచి, ముంతలో కట్టుకునే కార్యక్రమాల వరకు ఎంత సిద్ధపాటు. అద్భుతం ఏంటంటే ఒక్క అరగంట అయినా ముందుంటావు నువ్వు. అరగంట కాకపోతే ఎక్కువైతే గంట. రిజర్వేషన్లు అయిపోయినా, అన్ని బుకింగ్, చెక్కింగ్ అన్నీ పెట్టుకున్నావో లేదో కూడా చూసుకుంటావు. లేకపోతే కోత వేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆగదు. ఇక్కడ మాత్రం మందిరానికి టైంకి మాత్రం రావాలంటే అది పరిశుద్ధ దినం. హల్లెలూయా, అది దేవుడు పరిశుద్ధపరిచిన దినం, అది దేవుడు ఆశీర్వదించిన దినం. నీ మేలు కోసమే అదంతా. ఆయన కౌగిటిలోనికి రావడానికి త్వరపడవే. కొంతమంది ఉంటారు లేట్ కమ్మర్స్ అంటారు స్కూల్లో స్టూడెంట్స్ని. అలాగే చర్చిల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ క్యాండిడేట్ కరెక్ట్గా టైంకి రానే రాదు. కొంతమంది ఏం చేస్తున్నారంట, ఎందుకు లేటుగా వచ్చావంటే, కొంతమంది అంటున్నారంట, ఉపవాస ప్రార్థనకి ఎందుకు లేటుగా వచ్చావంటే, స్నానం చేయగానే ప్రార్థన చేసుకుంటున్నామండి అన్నారు కదా మీరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అజ్ఞానం, అవివేకం, మందమతి. ఉపవాస ప్రార్థనకి ఎందుకమ్మా లేటుగా వచ్చావని అడిగితేనంట, పాస్టర్మ్మ గారండి, మేమండి స్నానం చేయగానేనండి ప్రార్థన చేసుకోవడం అలవాటు అండి. ఇక్కడ ఒక అరగంట ఎగ్గొట్టేయడం అలవాట నీకు? ఎలా ఉంది ఇది? నవ్వులాట కింద లేదు, తోలు బొమ్మలాటలే లేదు. ఎంత చులకనైపోయిందండి దేవుని సన్నిధి అంటే, ఎంత చులకనైపోయిందండి దేవుని కౌగిలంటే, ఎంత చులకనైపోయిందండి పరిశుద్ధ దినం అంటే, ఎంత చులకనైపోయిందండి దేవుని ఆశీర్వాద దినం అంటే. నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కుతావేమో నాకు తెలియదు, కానీ నీవు ఇక్కడ దేవుని కౌగిటిని హత్తుకుంటావు. ఆయనే ఒక ఆశీర్వాదం, ఆయనే దీవెన, ఆయన అద్భుతం, ఆయన ఆశ్చర్యకార్యం, ఆయన మహాశ్చర్యకార్యం, ఆయనే ఒక సూచక క్రియ. ఆయన దగ్గరికి ఎంత త్వరపడి రావాలి? కొంతమంది కంగారు ఉంటుంది, పెళ్ళోళ్ళు వెళ్ళిపోతారేమో అని కంగారు. కొంతమంది ట్యాక్సీ వెళ్ళిపోతుంది, ఆ కంగారే మళ్ళీ వెళ్ళాలి, పెట్రోల్ వేస్ట్. ఏమండి, సాధారణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ, అసాధారణమైన దేవుడు ఎక్కడ? నీ బ్రతుక్కు సరిపడేవాడు కదా ఆయన, నీ జీవితానికి, నీ స్థితిగతులకు సరిపడేవాడు కదా. అది సంఘంగా అందరూ కూడుకుని సమాజంగా ఎలుగెత్తి, ప్రభువా మా అందరికీ నీవు ఒక్కడవే దేవుడు, మా అందరిని కన్నోడు నీవే, మా అందరిని వెలపెట్టి కొన్నోడు నీవే, మేమందరము కుటుంబాలతో దేవా నీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడ్డాను నాయన, నీవు చేసిన మేలుల ఉపకారాలను బట్టి. ఏమండి, దేవాది దేవుడు ఆ స్థానాన్ని మనకి ఇవ్వడానికి ఆ వెనకతను ఎంత ప్రయాసంతో తెలుసా? ఆ మందిరంలోనికి మనల్ని చేర్చడానికి, ఆ మందిరంలో మనల్ని నిలబెట్టడానికి,
ఆ ఆశీర్వదించినటువంటి ఆ దినములో, ఆ పరిశుద్ధపరిచినటువంటి ఆ దినములో ఆశీర్వాదానికి కర్త కర్మ క్రియ అనబడేటువంటి ఆ దేవుని సముఖానికి మనము వెళ్ళడానికి ఆయన ఎంత వెచ్చించాడో తెలుసా? మన కోసం ప్రాణాన్ని దారపోస్తే దక్కిందండి ఇదే. రక్తాన్ని చిందిస్తే దక్కింది. ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలతో వీపంతా ఉన్నబడితే దక్కింది. స్వరూపాన్ని సొగసును కోల్పోతే దక్కింది. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి కళ్ళారా తన కొడుకుని హింస పెడుతున్నప్పుడు ఆ హింసను చూసిందే, ఖడ్గం దూసుకెళ్ళిపోయింది ఆ తల్లిలోనికి. అప్పుడు దక్కింది మనకి ఈ కృప, భాగ్యం. ఎందుకు పనికి రాని దానికేమో పరుగులెడతాం, దేనికి ప్రయోజనం కాని దానికి పరుగులెడతాం. మమ్మల్ని ఏమన్నా నేర్చుకుంటారేమో. దేవుడు వీపు ఏమైపోయింది మనకి స్థితి ఇవ్వడానికి? దేవుడు ఏమైపోయారు మనకి స్థితి ఇవ్వడానికి? దేవుడు నిలువెల్ల కరిగిపోయాడండి. ప్రభువు నిలువెల్ల కొవ్వొత్తిలాగా నీ కొరకు నా కొరకు కరిగిపోతే ఎవడో ఏదో అంటాడు, బాబాయ్ ఫంక్షన్కి వెళ్ళకపోతే అని భయం. ఇక్కడ నా ఇంటికి ఒంటికి ఏదో అయిపోద్ది, నా దుడుపుకి ఏదో అయిపోద్ది అని భయం. దేవుడేమన్నాడు? నీ ఇంటిని నీ ఒంటిని నేను చూసుకుంటా, నిన్ను అర్ధాకలతో ఉంచను, నేను సమృద్ధితో నింపుతాను, ఆశీర్వాదముతో నింపుతాను, దీవెనతో నింపుతాను. నేనే ఆశీర్వాదానికి కర్తను, కర్మను, క్రియను. నా కౌగిటిలోనికి రా, నా వాక్యాన్ని నెరవేర్చిన దానవాడవుతావు, నా ఆజ్ఞను నా మాటను నెరవేర్చిన వాడవుతావు, నాకు విధేయత చూపిన వాడవుతావు. తద్వారా నేను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని హత్తుకుంటావు, అనుభవిస్తావు, దీవెనకరంగా మారుతావు. ఆయన సన్నిధిని కాదని కష్టపడి సంపాదించుకుందామని వెళుతున్న వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని బట్టి నేను చెప్తాను, వాళ్ళ కష్టం ఒకవేళ ఆ జీతం వాళ్ళ కంటికి కనబడద్దేమో, నిశ్చయముగా వాళ్ళు అనుభవించలేరు. ఎందుకు? కష్టపడి సంపాదించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఏమీ దొరకలేదు. దేవుణ్ణి కాదని, దేవుని మాటను కాదని, దేవుని వాక్యాన్ని కాదని మనము దేనిని సంపాదించుకోలేము. ఒకవేళ అది మన కంటికి కనబడినట్టుగా కనబడినా అది ఎండమావి. నీవు అనుభవించడానికి అది అక్కరకు రాదు. దేవుని ఆరాధించడానికి మనం ఏమవ్వాలి? ఆతురత పడాలి. మన ప్రాణాత్మ దేహములు దేవునితో మమేకమైపోగలగాలి. ఏం లేదండి, నీకు దేవుడు ఏమి చేయలేదా మేలు? ఒక దరిద్రుడే పెంట మీద ముక్కలు తింటూ కుక్కల చేత నాకబడుతూ దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అంతరంగమున సమస్తమ పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకు అంటే, ఏ ఉపకారాలు చేశాడంటే మనకి ఏ ఉపకారం కనబట్టలేదు, కానీ నన్ను సజీవ లెక్కలు ఉంచాడు దేవుడని దేవుడిని స్తుతిస్తున్నాడు. పెంట మీద ముక్కలతో కూడా నా ఆకలి తీర్చుకోవడానికి ప్రభు కృప చూపాడని స్తుతిస్తున్నాడు. నన్ను ఏ ఒక్కరూ ముట్టడానికి కూడా ఇష్టపడట్లేదు, నాతో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. కుక్కలు నాతో సహవాసం చేస్తున్నాయి, కుక్కలు నాకు సహాయం చేస్తున్నాయి. నా రస్సులను కుక్కలు ఏం చేస్తున్నాయి? కురుపులను నాకుతుంటే నేను శుద్ధ అవుతున్నాను, నాకు సవాదుగా ఉంది. అందరికీ కనబడట్లేదేమో, కానీ నాకు కనబడుతున్నాయి. నా దేవుడు నాకు సజీవ లెక్కల్లో అనుగ్రహించిన పరిస్థితి కనబడుతుంది, పోషిస్తున్న విధానం కనబడుతుంది, సంరక్షిస్తున్న విధానం కనబడుతుంది, సహాయపడుతున్న విధానం కనబడుతుంది. అతనితో పోల్చుకుంటే ఈ దినాన నీ జీవితంలో నువ్వు పుట్టినది మొదలుకొని ఎంతవరకు నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఎన్ని కార్యాలు కనబడట్లేదు? మరణ పడకల మీద ఉన్నప్పుడు లేపిన కార్యం కనబడట్లేదా? గుంటలో ఉన్నప్పుడు లేపిన విధానం కనబట్లేదా? గోతులకి దిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు లేపిన విధానం కనబట్లేదా? గెంజి నీళ్ళు కూడా తాగడానికి గతి లేనప్పుడు
ఈ స్థితిలో దేవుడు నిన్ను పెట్టిన విధానం జ్ఞాపకం రావట్లేదా? కష్టాల కడగంట్లలో, నష్టాల ఊబులలో కూరుకుపోయి ఏడుస్తున్నప్పుడు, నీ ఏడుపును చూసి నీ భార్య ఏడుస్తున్నప్పుడు, నీ భార్య ఏడుపును చూసి నువ్వు ఏడుస్తున్నప్పుడు, మీ ఏడుపును చూసి పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఈ కథ కంచిక చేరుతుందా? ఇది అసాధ్యమని అనుకున్న పరిస్థితుల్లో నుండి దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడే, ఆ పరిస్థితులు కనబడట్లేదా? మేలులతో హృదయాన్ని తృప్తిపరిచాడు, కృపలతో నిన్ను ఆదరించాడు, అసాధారణ కార్యాలు చేశాడు, అన్యజనులు అపహాస్యపాలైపోయావు. అయినా కానీ దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టలేదు. వాడు పని అయిపోయింది అనుకున్నారు, అయినా దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు. అధోగతి పాలైపోతావన్నారు, ఇప్పుడు అధోగతి పాలు అవ్వలేదు. అనేకులకు దీవెనకరంగా ఉన్నావు. ఎన్ని ఉన్నాయండి దేవుడు స్తుతించుకోవడానికి. దేవుడు వ్యక్తిగతమైన దానికోసం మాట్లాడలే, నన్ను స్తుతించడానికి ఒక దినం. హల్లెలూయా. నన్ను స్తుతించేటువంటి ఆ దినాన్ని నేను పరిశుద్ధపరిచాను, నేనే ఆశీర్వదించాను. అంటే ఆయన కోరుకుంటున్నారు, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, నేను చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, తద్వారా నా ఆశీర్వాదం, నా దీవెన నీ మీదకు వస్తుంది. నాకేదో వచ్చేస్తుందని కాదు, నీకే వస్తుందని. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తన పిల్లల కోసమే ఆలోచిస్తారు. కష్టపడినా పిల్లల కోసమే, రెక్కల ముక్కలు చేసుకున్న, ఆస్తులు కూడబెట్టిన, బంగారాలు కూడబెట్టిన, ఏది కూడబెట్టినా మనకు కాదు, మన దేవుడు కూడా నాకేదో వస్తుందని కాదు, నా బిడ్డలారా మీకోసమే పరిశుద్ధపరిచినటువంటి ఆ దినములో, ఆశీర్వదించినటువంటి ఆ దినములో నా కౌగిటిలో పడితే నేనే ఆశీర్వాదం, అది మిమ్మల్ని వరిస్తుందని. హల్లెలూయా. మీ ఇళ్ళు ఒళ్ళు నేను చూసుకుంటానని, అద్భుతంగా చూసుకుంటానని, ఆశ్చర్యంగా చూసుకుంటానని. కానీ ఈ రోజున చాలా ఈజీగా కదండి, సార్వత్రిక సంఘాన్ని చూసుకుంటే కొంతమందికి ఆదివారం గుర్తుండట్లే. కొంతమంది క్రైస్తవులు జాబ్స్ చేస్తారు కదా పాపం, ఆ జాబ్ పాపం వీళ్ళకి వచ్చేసింది, దేవుడు ఇస్తే వచ్చింది. వారం అంతా టైర్డ్ అయిపోయాం. ఏమైపోయాం మరి? 7వ రోజు ఏం చేస్తావు? ఫ్రెండ్స్తో కలిసి వెళతాం, జల్సా చేస్తాం. మరి దేవుడిని ఆరాధించవా? టైర్డ్ అయిపోయావా? పీకి కూర్చోబెడతాడు. మరి నిజం, పీకేం చేస్తాడు? కూర్చోబెడతాడు. ఆయన ఎక్కడ ఎవరిని ఎలాగా సెటరైట్ చేయాలో తెలుసు. యోనా అంతటోడినే చేప కడుపులో పెట్టి సెటరైట్ చేసినాడు. అర్థమైందా? దేవుడికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా సెటరైట్ చేయాలో. కళ్ళు నడినెత్తికెక్కిన తరం కలదు అని దేవుని వాక్యంలో రాయబడం. ఆ జాబ్ దేవుడిస్తే, నీకున్నటువంటి ఆ హెచ్చైనటువంటి స్థితిని దేవుడిస్తే, ఒకప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఇస్తే, చుట్టాలు ఎక్కువైపోయారు నీకు. ఎవరు ఎక్కువైపోయారు? నేను నిజమే మాట్లాడుతున్నాను. దేవుడి కంటే చుట్టాలు ఎక్కువైపోయారు. దేవుడిచ్చిన దీవెన కంటే, ఆశీర్వాదం కంటే, మేలు కంటే, క్షేమం కంటే, అదేదో దేవుడేదో పెద్ద నుండి పొద్దున సాయంత్రం వరకు అన్ని రోజులు సమాజంగా కూడేసుకొని చెప్తున్నట్టు, ఒక దినం అందరూ కలిసి ఒక సమయం పెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతే. ఎంత ఈజీ, ఎంత ఈజీ. తద్వారా ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? సుఖాన్ని, సౌఖ్యాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించి అద్భుతంలో ఉన్నారు, ఆశీర్వాదదాయకమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళు దేవుడి మాట కాదని ఉన్నవాళ్ళు కష్టమే 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 కష్టమే. దుడుపు వస్తుందా? కడుపన్నా నిండిందేంటి? ఈ రోజున కూడా చాలామంది, ఒకవేళ మేము పని చేసుకుంటున్నాం, నీవు దేవుని సమయాన్ని పక్కన పెట్టి, దేవుని సహవాసాన్ని పక్కన పెట్టి, సమాజముగా కూడుకునుటను పక్కన పెట్టి, మరిచిపోయి, నిద్రపోయి, మరిచిపోయి నిద్రపోతున్నటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావో, దేవుని వాక్యం చెప్తున్నటువంటిది ఏంటో తెలుసా? నీకేది దక్కదో, నీ కష్టఫలం అనుకుంటున్నావు నువ్వు, దేవుడు మాటను పక్కన పెట్టి కష్టపడ్డావో నీకు దక్కదంతే. ఇది ధర్మశాస్త్ర కాలమా?
భూమి ఆకాశములు గతించిపోయినను ధర్మశాస్త్రములో ఉన్నది నెరవేరు వరకు ఏమవుదాం. అది కొంతమంది అనుకుంటారు, అయ్యి బాబు ఎంత కఠినమా, ఎంత కఠినమా. అయితే దేవుడు చెప్పిన మాటని అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాన్ని అనుభవిస్తే, దేవుడి మాటను పక్కన పెట్టి, దైవజనుడి మాటను పక్కన పెట్టి ఎత్తుక్కోవడానికి ఇల్లుడికి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండమ్మా, న్యాయం ఉంది కదా, న్యాయం ఉంది కదా. నువ్వే నీ పనోడిని పొద్దున్నే సాయంత్రం వరకు చేస్తే 600 ఇస్తానన్న, మధ్యాహ్నం వచ్చాడు, ఎంత ఇస్తావు? లెక్కలు బాగా వచ్చు నీకు, ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావు? నీకు మాత్రం ఆయన అన్ని లాలు పక్కన పెట్టేసి నీకు మాత్రం ఏం చేయాలి? ఇప్పుడు సర్దేయాలి. ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో, నీ బ్రతుకు, నీ జీవితం, నీ స్థితిగతులు, దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి ప్రియారిటీని అర్థం చేసుకో. నీకు ఒక న్యాయము, నీ పనోడికి ఒక న్యాయం. నీకు మాత్రం దేవుడు ఎంత ఇచ్చేయాలి, వాడికి మాత్రం నువ్వు ఏవో. లా ఉందండి, దేవునికి లా ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడిని సమాజముగా ఆరాధించుకునేటువంటి పరిస్థితిని ప్రక్కన పెట్టి నువ్వు దేనికి ప్రియారిటీ ఇచ్చినను దేవునికి అవిధేయత చూపినట్టే. కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ దినం పరిశుద్ధ దినం, ఆ దినం ఆశీర్వదింపబడిన దినమని కొంతమంది ప్రబుద్ధులు ఆదివారం పెళ్ళిళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు. దీవెన ఎక్కువ వచ్చేద్దని పెళ్లి కూతురు మీదకి, పెళ్లి కొడుకు మీదకి. హాఫ్ సారీ ఫంక్షన్స్ ఎప్పుడు? ఆదివారం. దిన కార్యక్రమాలు ఎప్పుడు? 11వ రోజు ఆదివారం వచ్చిందండి మంచిదని. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఉపవాస ప్రార్థనకి ఎందుకు లేటుగా వచ్చావమ్మా అంటే, తలస్నానం చేసిన తర్వాత అండి ప్రార్థన చేసుకుంటున్నానండి అందుకని వచ్చాను అన్నట్టుంది. ఇది ఆదివారం ఎందుకు పెట్టావయ్యా ఫంక్షన్? నువ్వు ఎందుకు పెళ్లి చేస్తున్నావు? అర్ధమర్ధ క్రైస్తవుడు, అర్థం అవదు. ఎందుకు చేస్తున్నాడు? ఆధారం కదండి, మంచిదనండి, శుభమనండి. ఇంకా ఆదివారం పెడుతున్నారు చూడండి ఇప్పుడు అందరూ. ఏంటంటే మంచిదనండి, శుభమనండి. ఇది ఒక జ్ఞానం. నువ్వు కూడా మంచిలో పాలు పంపడానికి, పొందుకోవడానికి ఏం చేస్తున్నావు? వెళుతున్నావు. అదా మంచి? దేవుడు చెప్పిందా మంచి? నువ్వు తలస్నానం చేసి ప్రార్థన చేసుకుని మందిరానికి లేటుగా రావడమా మంచి? తలస్నానం చేయగానే గబగబా దేవుడి సన్నిధికి ఒక 5 నిమిషాలు ముందొచ్చి ఇక్కడ చేసుకోవడం ఆ ప్రార్థన మంచి? దీనికి కూడా ఉంది కదండి లెక్క. కొంతమంది అజ్ఞానంగా ఉంటూ ఉంటారండి. ఇప్పుడు అర్థమైంది మీకు. దేవుని ప్రక్కన పెట్టద్దు, కృతజ్ఞతతో ఉండండి. అలాగని ప్రభు అన్నారు, అవకాశం అన్నీ కూడా సజావుగా సాగిపోతే అంతా మంచిగా ఉంటుంది. ఆయనతో ఏంటంటే ప్రతికూలత రేపే వస్తుంది నీకు. ఈరోజు వాక్యం విన్నా రేపే ప్రతికూలత వస్తుంది. అంటే మన దేవుడు పరీక్షించే దేవుడు. నువ్వు వాక్యంలో ఉన్నావా లేవో పరీక్షించొద్దు. నీకు షుగర్ ఎక్కువైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పొడిచారు, పరీక్ష, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మళ్ళీ వెళ్తే పరీక్ష, మళ్ళీ పొడుస్తాడు, మళ్ళీ బ్లడ్ తీస్తాడు. అంటే నువ్వు వాడిన తర్వాత నీకు తగ్గిందో, నువ్వు సెట్ అయ్యావో, అసలు నువ్వు అనుకూలంగా ఉన్నావో ప్రతికూలంగా ఉన్నావో తెలియాలంటే టెస్ట్ ఉండాలా? మరి ఇప్పుడు నువ్వు వాక్యం విన్నామంటే రేపొద్దున వస్తుంది నీకు ఏంటి? పరీక్ష. అప్పుడు ఏం చేస్తావు? నిన్నే విన్నావు వాక్యం, ఈరోజు ఎగిరిపోతావా? ఎవరికి ప్రియారిటీ ఇస్తావు? నిజంగా ఓ పంచి, ఓ మాట చెప్తాను, నిజంగా ప్రాక్టికల్గా చెప్తాను. రేపొద్దున పెద్ద ఫంక్షను, వెళ్ళకపోతే ఏదో అయిపోద్ది అన్నారు. ఈరోజు రాత్రి నీకు బాగాలేదు, సెలైన్లు వేసేసారు, వెళ్తావా? అదేది ఇదే మంచిది కదా. అప్పుడు ఏమన్నా అనుకుంటాడా? ఇప్పుడు ఏమన్నా అనుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. ఒక రోజు నేను పిలుస్తాడు, 2వ రోజు అర్థమైపోద్ది వాళ్ళ దేవుడు సన్నిధికి మొదటి స్థానం ఇస్తారు. పెట్టుకున్న వాళ్ళుగా కూడా మీరు ఎవరు రారు కదా, ఆదివారం పెట్టం, ఆదివారం పెట్టామంటే మీరు ఎవరు రారు. అలాంటి ఛాన్స్ ఇవ్వక్కర్ లేకుండా ఆదివారం పెడుతుంటే మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఏ కష్టం లేకుండా, ఆలోచింపజేసే సమస్య లేకుండా, పరిస్థితి లేకుండా, మా దేవుడు, మా విశ్రాంతి దినము, మా పరిశుద్ధపరచబడిన దినము, మా ఆశీర్వాద దినము, మా నిజ దేవుడు, ఇదంతా ఎందుకు మీకు? మీరు పెట్టేండి వచ్చేస్తాం అని మనం ఏం చేస్తున్నాం? సంకేతం ఇస్తున్నాం. అది కాదండి, ప్రతికూలతలో కూడా దేవుడు పక్షంగా నిలబడితే కార్యాలు జరుగుతాయి.
ప్రతికూలతలో కూడా దేవుడు పక్షంగా నిలబడితే అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈమె పరీక్షలో పాస్ అయింది, ఈమెకి నేనంటే చాలా ప్రేమ. ఈమె నన్ను స్తుతించేటువంటి అనుభవంలో ఉండడానికి మనుష్యులు లెక్క చేయలేదు, పరిస్థితులు లెక్క చేయలేదు, మీదకి వచ్చి పడిపోతున్నాయంట మాటలు, అవి లెక్క చేయలేదు. ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది? దేవునికే. ఏం చేసింది ఈమె? ప్రభువుని హత్తుకుంది, ఆశీర్వాదాన్ని హత్తుకుంది, దీవెనను హత్తుకుంది. అతీతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు వాక్యాన్ని బట్టి. వాళ్ళకి ఇచ్చాడా? నీకు ఇస్తాడు ఇవ్వడా? ఆయన న్యాయాధిపతి, అన్యాయస్తుడు కానే కాదు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో గొప్ప మేలులు దాగున్నాయి. దేవునికి స్తుతి కలుగుగాక.